నమస్తే, వెల్కమ్ టు బిజ్ బస్. నేను షీలా. ఇవాల్టి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ చైర్మన్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. మనం రెగ్యులర్ గా స్టాక్ మార్కెట్ కి సంబంధించి అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చాలా కంపెనీస్ ఉంటూ ఉంటాయి. సో ఏ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, అసలు స్టాక్ మార్కెట్ లో రాణించాలి అంటే సాధ్యపడుతుందా, చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు, అంటే ఎడ్యుకేషన్ అయిపోయిన వాళ్ళ నుంచి ఇంట్లో ఉన్న గృహిణులు, పెద్దవాళ్ళు, రిటైర్ అయిపోయిన వాళ్ళందరూ కూడా స్టాక్ మార్కెట్ వైపు రావడానికి చాలా స్కోప్ ఉంది అని అంటూ ఉన్నారు. మరి దాంట్లో వచ్చిన తర్వాత లాభ నష్టాలు ఎలా ఉంటాయి, దీనికి ఎటువంటి ట్రైనింగ్ అవసరం, ఎంత ఓపిక అవసరం, ఇలా రకరకాలుగా మనం టాపిక్స్ మాట్లాడుకుంటూ ఉన్నాం. మరి దీనికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నంబర్స్ కాల్ చేసి రామచంద్రమూర్తి గారితో మాట్లాడచ్చు. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సార్, ఇవాళ మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఇవాళ మార్కెట్స్ నెగిటివ్లో ఉండొచ్చండి. ఎందుకంటే యూఎస్ మార్కెట్స్ కొంత కరెక్షన్ వచ్చింది, నెగిటివ్లో ఉన్నాయి రాత్రి. అలాగే వాళ్ళ ఏషియన్ మార్కెట్స్ కూడా డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. సో గిఫ్ట్ నిఫ్టీ వచ్చి -50 పాయింట్స్ చూపిస్తుంది. అయితే ఏంటంటే ఇక ఒక రేంజ్లో ప్రజెంట్ ఉంది. 22,700 నుంచి 23,100 మధ్య రేంజ్లో ఉంది మార్కెట్. అయితే బై అండ్ డిప్స్ స్ట్రాటజీలోనే ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ అయితే బాగా సస్టైన్ అవుతుంది. 49,000 దగ్గర మేజర్గా సపోర్ట్ తీసుకొని ఆపుతుంది నిఫ్టీని. కాబట్టి హెవీ సెల్లింగ్ అనేది మళ్ళీ జరగకపోవచ్చు. సో ఎవ్రీ బైలో డిప్ అవుతుంది. అలానే విపరీతమైన పాజిటివ్ కూడా లేదు, ఒక రేంజ్లో ప్రజెంట్ ఉంది. ట్రెండ్ అంతా కూడా ఒక నేరో రేంజ్లో ఉంది. సో డ్రాస్టిక్ కొలాప్స్ ఛాన్సెస్, అంటే ఆల్రెడీ అన్ని స్టాక్స్ అన్నీ కూడా కరెక్షన్ అయిపోయాయి. కాబట్టి ఇక్కడ సపోర్ట్స్ మేజర్ కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడ పుల్ బ్యాక్ ర్యాలీ అంటుంది, దీన్ని వస్తుంది అనమాట. సో ఇది నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ బై అండ్ డిప్స్ లాగా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు 22,800 ఆ రేంజ్ వచ్చినప్పుడు బయింగ్ చేసుకోండి. అలాగే 23,100 ఆ రేంజ్ వస్తే సెల్లింగ్ చేసుకోవచ్చు. ఈ రేంజ్లో ఉంది ఇది. రైట్ సార్, చాలా మంది గానుగపాటి ట్రేడింగ్ అకాడమీలో కోర్స్ నేర్చుకుంటూ ఉన్నారు. అండ్ వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్లకు మీరు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్ లో కూడా ఒకవేళ ఎలా హ్యాండిల్ చేయాలి అని అన్నప్పుడు. సో అవి మనం రెగ్యులర్ గా మాట్లాడుకుంటూనే ఉన్నాం. హౌస్ వైఫ్స్ గురించి ఈ రోజు ఎక్కువగా మాట్లాడుకుందాం సార్. ఎందుకంటే వాళ్లకు స్కూల్ కి పంపించేసిన తర్వాత, ఆఫీసెస్ కి వాళ్ళ హస్బెండ్స్ వెళ్ళిపోయిన తర్వాత చాలా టైం ఉంటుంది వాళ్ళకి. సో చాలా మంది ఎడ్యుకేటెడ్సే ఉంటున్నారు, కాకపోతే ఫ్యామిలీని చూసుకుంటూ ఇంట్లో ఉంటూ ఉంటారు. సో వాళ్ళు స్టాక్ మార్కెట్స్ వైపు రావాలి అని అనుకుంటే మీరేం చెప్తారు వాళ్ళకి? ఇది కరెక్ట్గా చాలా మంచి పాయింట్ అండి. ఎందుకంటే మనకి ఇవాళ ఉమెన్ ఎడ్యుకేషన్ అనేది బాగా వచ్చేసింది. కాబట్టి వాళ్ళ మినిమం గ్రాడ్యుయేషన్ అనేది ఉమెన్ వచ్చేసారు. వాళ్ళు మ్యారేజ్ అవటం వల్ల వాళ్ళ పర్సనల్ లైఫ్, ఎర్నింగ్ పవర్ని సాక్రిఫైస్ చేసి ఫ్యామిలీకి డివోట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు బయటికి వెళ్ళి మళ్ళీ జాబ్ చేసి మళ్ళీ ఫ్యామిలీని రన్ చేయాలంటే ఇబ్బంది పరిస్థితులు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ. అంటే ఇది 9 o'clockకి స్టార్ట్ అవుతుంది, 3:30 కల్లా అయిపోతుంది. కాబట్టి ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ అనమాట స్టాక్ మార్కెట్. అలాగే ఉమెన్ బై నేచర్ వాళ్ళు ఏంటంటే ఫైనాన్షియల్గా చాలా 1-2 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకుంటారు. అలా ఎక్కువగా ఓవర్ ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయరు. సో జెంట్స్ మైండ్ సెట్కి, లేడీస్ మైండ్ సెట్కి ఇక్కడ చాలా తేడా ఉంటుంది. రిస్క్ ఎక్కువ తీసుకోరు, వాళ్ళు కన్జర్వేటివ్గా ఉంటారు. కాబట్టి ఆ లక్షణాలన్నీ కూడా ఈ స్టాక్ మార్కెట్ కావాలి. సక్సెస్ అవ్వాలంటే కావాలన్నమాట. ఫెయిల్ అవ్వాలంటే జెంట్స్ లక్షణాలు కావాలి, సక్సెస్ అవ్వాలంటే లేడీస్ లక్షణాలు కావాలంటే కన్జర్వేటివ్గా ఉండాలి, 1-2 సార్లు ఆలోచించుకోవాలి. రిస్క్ ఎంత, ఎందుకు కొంటున్నాం, క్వాంటిటీ తగ్గించుకోవటం, ఇవన్నీ ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళు సాటిస్ఫాక్షన్ కూడా ఈజీగా ఉంటుంది. ఒక 2,000, 3,000 వచ్చాయి అనుకుంటే ట్రేడ్లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో ఇలాంటి క్వాలిటీస్ ఉండటం బై నేచర్ ఉమెన్గా ఉండటం వల్ల, అందులో హౌస్ వైఫ్కి ఏంటంటే ఆల్రెడీ ఒక మెచ్యూర్డ్ మైండ్ సెట్ ఉంటారు. కాబట్టి అటు హస్బెండ్ కూడా సపోర్ట్ చేస్తారు. కాబట్టి వీళ్ళు ఇందులో రాణించగలరు. మా స్టూడెంట్స్లో అట్లీస్ట్ 30% హౌస్ వైఫ్సే ఉన్నారు. అలాగే మాకు ఆఫీస్లో కూడా లేడీస్ స్టాఫ్ ఉన్నారు. వాళ్ళు మీకు డైరెక్ట్గా సపోర్ట్ చేస్తారు. అయితే వీళ్ళకి ఏంటంటే డైరెక్ట్గా ఆఫ్లైన్ ట్రైనింగ్ ఇస్తాము, అలాగే ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ఇద్దామని చూస్తున్నాం అనమాట. అదే వాళ్ళ టాపిక్ డీప్గా మాట్లాడదాం. రైట్ సార్, కాలర్ ఉన్నారు, ఫస్ట్ అతనితో మాట్లాడదాం. ఖమ్మం నుంచి హనుమాన్ సింగ్ ఉన్నారు. హనుమాన్ సింగ్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం సార్, బాగున్నారా సార్? బాగున్నాను సార్. మీరు చెప్పింది ఇందాక చెప్పిన విశ్లేషణ న్యూటన్ కూడా కరెక్ట్. రామచంద్రమూర్తి గారు, నా పోర్ట్ఫోలియో 5% లాస్ ఉంది, మా ఆవిడ పోర్ట్ఫోలియో 15% ప్రాఫిట్ ఉంది. మా ఆవిడ నాదే 5% లాస్ లో ఉంది. మీరు చెప్పేది కరెక్ట్. లేడీస్ వాళ్ళ ఆలోచన మనకు తేడా ఉంది.
ఇంకోటి ముఖ్యంగా మీకు ఏంటంటే ఇది వాట్సాప్ ట్రాన్స్ఫార్మర్స్ ఇప్పుడు బై చేస్తుంది ఇప్పుడు తగ్గింది కదా రేటు. అవునండి అవునండి వాల్టాస్ మ్యాప్ బై చేస్తారు సార్. అవునండి వాల్టాస్ మ్యాప్. ఓకే రైట్ సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు వికారాబాద్ నుంచి బస్వరాజు గారు. బస్వరాజు గారు మీ డౌట్ ఏంటో చెప్పండి. మేడం ఇప్పుడు మేము స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాం మేడం. లాంగ్ టర్మ్ కాకుండా షార్ట్ టర్మ్ లో ఉంటాయి కదా మేడం, అవి ఈరోజు ట్రేడింగ్ ఎలా ఉంటుంది? షార్ట్ టర్మ్ అంటే సార్ మీకు కొంచెం నాలెడ్జ్ ఉండాలి సార్. అంటే ఇప్పుడు ఇంట్రాడే కానీ వెరీ షార్ట్ టర్మ్ కానీ చేసేటప్పుడు మనం ఏ కంపెనీలు చూసుకోవాలి అనేది నాలెడ్జ్ ఉండాలి. ఒకవేళ నాలెడ్జ్ లేదు అంటే టాప్ 50 కంపెనీలో షార్ట్ టర్మ్ చేయండి. అంటే టాప్ 50 కంపెనీస్లో అంటే ఇప్పుడు ఎల్ఎన్టీ కానీ రిలయన్స్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇలా టాప్ 50 కంపెనీస్లో మీరు షార్ట్ టర్మ్ చేయొచ్చు. అవి టెక్నికల్స్ ఫాలో అవుతాయి. అంటే ఒకసారి డౌన్ అవటం అప్ అవటంలో కాకుండా ఒక రేంజ్లో మూవ్మెంట్ ఉంటుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్కి ఏంటంటే లాంగ్ టర్మ్ కంపెనీస్ని ఇన్వెస్ట్మెంట్ మీరు ఓకే మంచి కంపెనీస్లో ఉన్న ఉండి మీకు ఫండమెంటల్గా నాలెడ్జ్ అంత లేకపోయినా కానీ ఓకే మంచి కంపెనీస్ తగ్గాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్లో చేసుకోవచ్చు అనమాట. బట్ షార్ట్ టర్మ్లో సక్సెస్ అవ్వాలంటే కంపల్సరీగా ఈ టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవాలి. దానివల్ల మనం సక్సెస్ అవుతాం. యా సార్, ఇంతకుముందు ఫస్ట్ కాలర్ మాట్లాడినట్లు హౌస్ వైఫ్ చేసుకుంటూ ఉన్నారు కొంతమంది, అవగాహన ఉన్న వాళ్ళు, ఫైన్. కానీ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు చేయాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటి? చేయాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే మేడం, దీని మీద కంపల్సరీగా మనకి ఒక మెంటర్ ఉండాలి. ఇప్పుడు మన ఇష్టం వచ్చినట్టు మనం చేస్తే లాసెస్ అవుతాం. ఓకే, కాబట్టి ఒక మెంటర్ ఉండాలి. మీరు ట్రైనింగ్ అన్న తీసుకోవాలి, లేదంటే మెంటర్షిప్ అన్న తీసుకొని అడ్వైజరీ అన్న తీసుకోవాలి. సో ఇప్పుడు నేను ట్రైనింగ్ తీసుకుంటాను, నేనంతటి నేను జనరేట్ చేసుకొని నా అంతటి నేను ఉంటాను అంటే మేము ట్రైనింగ్ ఇస్తాం. ఓకే, లేదు మీరు అడ్వైజరీ సపోర్ట్ ఇవ్వండి మేము చేసుకుంటాం, మీకు మాకు పర్సనల్ మెంటర్షిప్ లాగా ఉండన్న ఉంటాం. సో ఇలా ఒక సపోర్ట్ ఉండాలి, గైడింగ్ ఫ్యాక్టర్. ఎందుకంటే మార్కెట్స్లో ఎనీ టైమ్ ఏదైనా అవుతుంటాయి, ఎమోషన్స్ అవుతుంటాం కాబట్టి మనం ఏదైనా డౌట్ వచ్చినప్పుడు మాట్లాడుకోవటానికి ఉంటే బెటర్ అనమాట. ఇవాళ రేపు కంపల్సరీ అయిపోయింది అనమాట. సో ఆ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి మీరు. ఓకే సార్, ఇప్పుడు ఎగ్జామ్స్లో కావచ్చు ఏదైనా జాబ్లో సెలెక్ట్ అవ్వాలన్నా కూడా సెల్ఫ్గా వాళ్ళకు వచ్చి ఉండాలి, వాళ్ళకు నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే అక్కడ ఎంత మనం టీచర్స్ హెల్ప్ చేసినా కానీ ఫైనల్గా పాస్ అవ్వాల్సింది, సెలెక్ట్ అవ్వాల్సింది తనే కాబట్టి. సో స్టాక్ మార్కెట్స్లో మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఇప్పుడు మీరు 2 రకాలు చెప్పారు. ఒకటి మెంటర్ ఉండాలి, లేకపోతే మీరు జాయిన్ అయ్యి నేర్చుకోవాలి అని. సో చాలా మంది దీనికి కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది, నాకై నేను నేర్చుకోవాలా, మెంటర్నే పెట్టుకొని వాళ్ళని ఫాలో అయిపోవాలా అని. సో ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడు ఎలా అని అప్పుడు బాధపడుతూ ఉంటారు. సో మీరేం సజెస్ట్ చేస్తారు మరి? నేనేం సజెస్ట్ చేస్తానంటే మేడం, ఇప్పుడు ఫస్ట్ మనం డ్రైవింగ్ నేర్చుకుంటే ఏ కార్ అయినా ముందు మనం డ్రైవ్ చేయగలం, ఆ తర్వాత డ్రైవర్ని పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు వీళ్ళు ఎడ్యుకేటెడ్ అయి ఉన్నప్పుడు మీకు లాంగ్ టర్మ్ ఇందులో ఏంటంటే ఈ మార్కెట్లో ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఈ మార్కెట్లో ఉండొచ్చు, దీనికి రిటైర్మెంట్ లేదు. సో మీకు 70 ఇయర్స్ వరకు కూడా దీనిలో మనం ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు మీరు ఒక 30 ఇయర్స్ 35 ఇయర్స్ 40 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా నేర్చుకోవడానికే ప్రిఫర్ చేస్తే ఈ నాలెడ్జ్ మీకు 40 ఇయర్స్ మీకు 30 ఇయర్స్ లైఫ్ ఇస్తుంది. కాబట్టి దీనిలో అసలు బేసిక్స్ ఏంటి, అసలు టెక్నికల్ అనాలిసిస్లో ఎలా ఉంటుంది, అసలు ఆ క్యాండిల్ స్టిక్ ఎలా చూడాలి, సో ఈ యొక్క ఎంఎస్సిడి కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇవన్నీ ఒక 2 నెలలు కష్టపడి నేర్చేసుకుంటే ఏమవుతుందంటే ఆ తర్వాత మీకు ఓపిక ఉంటే, మనకి టైం ఉండి ఓపిక ఉంటే మీ అంతటి మీరు అనలైజ్ చేసుకోవచ్చు. లేకపోతే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన ఎందుకు చెప్పాడు, ఒక అడ్వైస్ చెప్పామనుకోండి, స్టాప్ లాస్ ఎందుకు పెట్టాలి అలా. సో ప్రిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ నేర్చుకోవటమే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం అనమాట. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఒక లైఫ్ లాంగ్ ఎడ్యుకేషన్ ఒక కాన్ఫిడెంట్గా చేయగలం. ఏదైనా ఒక పని చేసేటప్పుడు కాన్ఫిడెంట్గా చేయాలి. అందులో ఈ స్టాక్ మార్కెట్లో ఏమవుతుందంటే హై ఎమోషన్గా ఉంటుంది, వాలటైలిటీ ఉంటుంది. కాబట్టి బ్యాలెన్స్డ్ మైండ్ సెట్ అనేది అర్థం చేసుకోవటం, సో మనకి రిస్క్ రివార్డ్ని క్లారిఫై చేసుకోవటం, ఇవన్నీ చేయాలంటే ఏంటంటే దీనికి సంబంధించిన నాలెడ్జ్ ట్రైనింగ్ గెయిన్ చేయటం, ప్రాక్టికల్గా మనం చూడటం చేయొచ్చు. దీనికి ఏంటంటే మేము వీళ్ళకి 2 రకాలుగా హెల్ప్ చేస్తున్నాం ట్రైనింగ్లో. ఒకటి ఏంటంటే ఇన్ హౌస్ ఆఫ్లైన్ ట్రైనింగ్ ఇస్తాం. మార్నింగ్ 9 to 3:30 వరకు ఇక్కడికి వచ్చేసి ఒక 2 months మా దగ్గర ఆఫీస్లో ఉంటే మీకు అటు థియరీ చెప్తాం ప్లస్ లైవ్లో ప్రాక్టీస్ కూడా అట్ ఏ టైం చూపించేసాం అనుకోండి. ఎక్కువ టైం ఒకసారి స్పెండ్ చేస్తారు కాబట్టి మీరు పర్ఫెక్ట్ అయిపోతారు అనమాట.
సపోజ్ ఒక సపోర్ట్ అనేది ఒకటి చెప్పాను అనుకోండి, అది ఇక్కడ లైవ్లోనే ఈ సపోర్ట్ మనం చూడగలిగాం అనుకోండి. సో మీకు అక్కడ థియరీ ప్రాక్టీస్ రెండు మ్యాచ్ అవుతాయి కాబట్టి మీకు ఇమ్మీడియట్గా మీరు అప్డేట్ అవ్వగలరు. సో అలా ఆఫ్లైన్ ఒకటి ఉంది. ఆఫ్లైన్లో చాలా బెస్ట్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎందుకంటే ఆన్లైన్లో ఏంటంటే 1 hour ఇంటరాక్షన్ డైరెక్షన్ ఉండదు కాబట్టి సిన్సియర్గా మేము ఇందులో మార్కెట్లో మనం దీనిలో గెలవాలి అనుకున్న వాళ్ళందరికీ ఏంటంటే ఆఫ్లైన్ ఆఫర్ ఇటు బాగుంటుంది అనమాట. సో అది మేము స్పాన్సర్ చేస్తున్నాం, ఆఫ్లైన్ కూడా ప్రమోట్ చేస్తున్నాం. రైట్ సార్, కాలర్ ఉన్నారు వరంగల్ నుంచి గణేష్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి సార్. 985 నాట్కో ఫార్మా తీసుకున్నాం కదా, ఇప్పుడు యావరేజ్ చేయొచ్చు సార్ అది? నాట్కో ఒక్క నిమిషం, యావరేజ్ వద్దు సార్, ఎందుకంటే టారిఫ్ ఎఫెక్ట్ ఒకటి కనపడుతుంది. అదేంటో కన్ఫర్మ్ చేసుకున్నాక చేద్దాం. మంచి రేటే వచ్చింది కానీ కొంచెం వెయిట్ చేయండి. ఆల్రెడీ పైన స్టాక్స్ ఉన్నాయి కదా, ఈ వీక్లీ చార్ట్ ఇంకా రెడ్లోనే ఉంది. ఫార్మా అంతా కూడా ఇప్పుడు ఈ టారిఫ్ ఎఫెక్ట్ అనేది ఉంది, దాని మీద ఏంటి అనేది మనకి అర్థం కావట్లేదు. ఎందుకంటే 30% యూఎస్ అంతా కూడా ఎక్స్పోర్ట్స్ అంతా ఈ యొక్క ఫార్మాదే ఉంది. సో రెసిప్రోకల్ టారిఫ్ మీద ఇది ఎఫెక్ట్ అవుతున్న అన్ని కంపెనీలు కూడా, కాకపోతే ఇది ఎక్కువ ఎఫెక్ట్ అయింది నాట్కో. సో ఒకవేళ చేస్తానన్నా ఒక 30% చేయండి మీరు. సో ఇంకా కొంచెం వీక్నెస్ కూడా కనబడుతుంది. మేబీ 700కి మేజర్ సపోర్ట్ ఛాన్స్ ఉంది. సో అక్కడ మ్యాక్సిమం చూడండి. నెక్స్ట్ కాలర్ నారాయణపేట నుంచి వెంకటేష్ ఉన్నారు. వెంకటేష్ గారు, మీ డౌట్ ఏంటండి? నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. స్కూల్ అవ్వండి మేడం, ఒకటి ఓరియంటల్ ఎలక్ట్రికల్. ఓలా ఎలక్ట్రికల్ అండి, ఓలా ఎలక్ట్రికల్ సూలా. ఇంకోటి ఏంటి? సూలా. ఓకే ఓకే. ఓలా ఎలక్ట్రికల్ వచ్చి ఇది ఏది 2 వీలర్దా అండి లేకపోతే 4 వీలరా? ఓలా ఎలక్ట్రికల్ 1100 అలా ఉంది అదా? అదే ఓకే. ఓలా ఎలక్ట్రికల్ మొబిలిటీ. ఓకే, ఇది 60 రూపీస్ అలా ఉందండి ప్రజెంట్. అది యాక్చువల్గా 100, 120, 150 దాకా వెళ్ళి ఇప్పుడు 60కి అలా వచ్చింది. అయితే కంపెనీలో ఏం ప్రాబ్లం లేదు, ఇది ఓలా ఎలక్ట్రికల్ కంపెనీలో ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళకి కొంచెం ఎస్టాబ్లిష్మెంట్లో ఒకసారి సేల్స్ అది ఎదుర్కోవడానికి ఆ కంపెనీ సర్వీస్ కానీ ఇవన్నిటిని కూడా మెయింటైన్ చేయలేక కొంచెం ఇబ్బంది పడుతుంది తప్ప ప్రోడక్ట్లో మంచి కాన్ఫిడెంట్ ఉంది. 30% మార్కెట్ షేర్ ప్రజెంట్ ఈ ఓలా ఎలక్ట్రికల్ ఉంది కాబట్టి షేర్ ప్రైస్ అయితే ఇమ్మీడియట్గా అది ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ కానీ ట్రేడింగ్ ప్రోడక్ట్ కాదు. సో మీకు ఒక 1 year 2 years హోల్డ్ చేస్తానంటే మినిమం 300 దాకా ఛాన్స్ ఉంది. సో మేము లాస్ట్ టైం ఇలాగే చెప్పాము, ఇది జొమాటో ఒకటి, అది అంతే 2 years ఆగితే వస్తాయని. అలాగే కళ్యాణ్ జ్యువెలరీస్ చెప్పాము. అలాగే ఇది కూడా ఏంటంటే ఓలాటర్ కూడా ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో మీరు తీసుకుంటే ఒక 2 years అలా ఆర్జన్ 2.5 years తీసుకోగలిగితే కనుక ఇప్పుడు ఈ 60 రూపీస్ ఉంది, 300 అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కంపెనీ బాగానే ఉందండి. ఓకే సార్, ఈ హౌస్ వైఫ్కి సంబంధించి ఆఫ్లైన్ క్లాసెస్ తీసుకుంటే బాగుంటుంది అని మీరు చెప్పడం జరిగింది కదా, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఇప్పుడు మేమేం చెప్తామంటే వాళ్ళకి వాళ్ళ హస్బెండ్స్తో కూడా మేము కన్సల్ట్ అవుతాం. ఓకే, ఇప్పుడు ముందు ఫ్యామిలీగా వాళ్ళ హస్బెండ్ కూడా సపోర్ట్ తీసుకొని వాళ్ళు ఎంత కంఫర్ట్ ఉన్నారు ఏంటో చూసుకుంటే మినిమం ఒక 1 lakh అలా స్టార్ట్ చేసుకోవచ్చు. సో చేసుకొని వాళ్ళకి ఏంటంటే మేము వాళ్ళు పర్ఫెక్ట్ అయ్యే వరకు మేము సపోర్ట్ ఇస్తూ ఉంటాం. సో ఈవెన్ క్లాసెస్ అయిపోయా కానీ మాకు వాళ్ళకి ఒక మెంటర్షిప్ మా ఆఫీస్లో స్టాఫ్ని అలాట్ చేసి సో వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళ ట్రేడ్స్ ఏంటి అలా ఐడెంటిఫై చేయటం, వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా లేరా అనేది. ఎందుకంటే వాళ్ళు చేసే ట్రేడ్స్ మేము మోతిలాల్ ఓస్వాల్లో అకౌంట్ ఓపెన్ చేస్తాం కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ మేము ట్రాక్ చేయగలం. సో ఎందుకు చేస్తారు ఇలా రివ్యూ చేయగలం. ఎవ్రీ వీక్ వాళ్ళ ట్రేడ్స్ అన్నిటిని కూడా ఎవ్రీ సాటర్డే రివ్యూ చేసి సో ఆ ఎమోషన్స్ ఎందుకు చేస్తున్నారు ఇలా మనం మాట్లాడటం ద్వారా మిస్టేక్స్ అన్నీ కూడా రెక్టిఫై చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మేమేంటంటే టీచింగ్ రోల్లోనే కాకుండా ఇప్పుడు ఓన్లీ టీచింగ్ చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఓకే ఇది విషయం తెలుస్తుంది, బట్ ప్రాక్టికల్గా వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళ ఎమోషన్స్ కంట్రోల్ అయ్యారా లేదా అనేది ఇక్కడ మేము చేపిస్తాం. ట్రేడ్ చేపిస్తేనే ఎవ్రీ వీక్ రివ్యూ చేయటం ద్వారా వాళ్ళ యొక్క మిస్టేక్స్ తెలిసి వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ కరెక్షన్ చేసుకోవటం ఇలా చేయటం ద్వారానే మనం ఈ మార్కెట్లో సక్సెస్ అవుతాం. అంతేగాని థియరీ చెప్పడం అనేది ఒక పార్ట్ అందరం చెప్తాం, బట్ చెప్పింది చూపించగలగాలి, వాళ్ళు కూడా ఆ మార్పు రావాలి. అంటే బిఫోర్ ఆఫ్టర్ తేడా కనపడాలి.
ఆ తేడా రావాలంటే ప్రాక్టికల్స్ చేయాలన్నమాట. ప్రాక్టీస్ ట్రేడ్ చేస్తే ముందు ట్రేడ్ చేస్తేనే అక్కడ మనకి సక్సెస్ ఉన్నారా లేదా అని తెలుస్తుంది అనమాట. ఓకే, వీళ్ళు క్లాసెస్కి ఎలా అటెండ్ అయితే ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి అవసరం పడుతుందంటారా, లేదంటే నార్మల్ లాగానే అందరిలాగానే సరిపోతుందా వాళ్ళకి? అండ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎంత ఆచితూచి సెలెక్ట్ చేసుకోవాలి కంపెనీస్ అయినా కానీ? మీరు ఎట్లాగో సపోర్ట్ ఇస్తారు, బట్ వాళ్ళు కూడా చూసింగ్ టైంలో కొంచెం ప్రాక్టికల్గా కూడా చేసేటప్పుడు ఒక్కొక్కసారి అంటే దీనికి మేమేం చేస్తున్నాం అంటే వాళ్ళు జాయిన్ అయినప్పుడే మేము అడ్వైజరీ ఇస్తుంటాం అనమాట. మేము ఇచ్చే అడ్వైజరీ ఇటు స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చిన్నగా ఒక 20 షేర్లు 30 షేర్లు అలా ముందు స్టార్ట్ చేసుకుంటే రిస్క్ తగ్గించుకుంటూ అలా ఈ 2 monthsలో ఏమవుతాయంటే మేము ఇచ్చే ట్రేడ్ చేయటం మొదలు పెట్టడం వల్ల వాళ్ళకు కూడా అసలు ఎలా చేయాలి ఏంటనేది ఇక్కడ ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది. సో అటు టెక్నికల్ అనాలిసిస్ ట్రైనింగ్ ఇస్తుంటాం, ఇటు అడ్వైజరీ కూడా ఇస్తాం కాబట్టి వాళ్ళు ట్రేడ్ కూడా చేస్తూ ఉంటారు. ఈలోపు ఒక తక్కువ క్వాంటిటీతో చేసుకోవటం వల్ల రిస్క్ రివార్డ్ ఎలా ఉంది ఏంటనేది మనం ప్రాక్టీస్ చేస్తుంటాం. ఆ తర్వాత క్వాంటిటీ పెంచుకుంటాం. ఏదైనా ఒక 2 months మా దగ్గర ఉంటే ఇంకో 1 month వాళ్ళు ప్రాక్టీస్ అది చేసుకుంటే ఒక 3 months కల్లా వాళ్ళు సెట్ అయిపోతారు. ప్లస్ మీకు ఎనీ టైం వాళ్ళకి సపోర్ట్ కావాల్సినప్పుడల్లా మనం ఆఫీస్ నుంచి ఇస్తూ ఉంటాం కాబట్టి సో ఇదొక రియల్గా ఏంటంటే హస్బెండ్స్ కూడా నేను చెప్పేది మన లేడీస్ యొక్క పొటెన్షియాలిటీని మీరు అబ్జర్వ్ చేయండి. సో వాళ్ళు ఎటు టాలెంటెడ్, వాళ్ళకి బయట జాబ్స్ చేసి స్ట్రెస్ అయ్యి వాళ్ళు ఇబ్బంది పడే కన్నా ఇంట్లో ఇలాంటి మంచి ఆపర్చునిటీ ఉన్నప్పుడు వై నాట్ వీ గివ్ ఆపర్చునిటీ టు దెమ్ టు వాళ్ళు గ్రో అయితే మనకి గ్రో అయినట్టే కదా. మనం కూడా ఇప్పుడు ఎక్కువ స్ట్రెస్ జాబ్స్ చేస్తున్నాం, అంత అన్సర్టనిటీగా ఉంది. ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఇంట్లో ఒకళ్ళు డెవలప్ చేసుకోవటం వల్ల బెనిఫిట్ అవుతుంది కదా. అలాగే బిజినెస్ పీపుల్ కూడా వాళ్ళ హౌస్ వైఫ్స్ కూడా కొంత అమౌంట్ బిజినెస్ అమౌంట్ కొంత దీనిలో పార్క్ చేయడం ద్వారా ఏమవుతుందంటే వీళ్ళు కూడా డెవలప్ అవుతారు. సో ఇది ఒక మంచి ఐడియా అనేది నా ఉద్దేశం. మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించండి. సో ఇట్ ఈస్ ఎ బెస్ట్ ఒక మంచి ఆపర్చునిటీ. వాళ్ళకి మనం సపోర్ట్ చేయడం ద్వారా ఏముందంటే వాళ్ళు సెల్ఫ్ సస్టైన్ అవుతారు, వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం. సార్, చాలా ఇయర్స్ నుంచి ఈ స్టాక్ మార్కెట్స్ లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకు ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉంటారు. ఒక ఎక్స్పీరియన్స్ వైజ్ వాళ్ళు నడుస్తూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా పర్టికులర్ గా హౌస్ వైఫ్ విషయం తీసుకున్నట్లయితే వాళ్ళు చేసే మేజర్ మిస్టేక్స్ ఏంటి? దాని వలన వాళ్ళు లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అవగాహన ఉండి స్టేబుల్ గా ఉన్న వాళ్ళు ఓకే ఫైన్, లేదంటే కొంతమంది ఎక్కువ ఆతృత పడి త్వరగా ఏం చేయాలనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. సో వాళ్ళు చేసే మేజర్ మిస్టేక్స్ ఏంటి? ఏం చేస్తే వాళ్ళు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి? జనరల్గా వాళ్ళకి ఏంటంటే అండి లేడీస్కి మైనస్ పాయింట్ యాంగ్జైటీ. వాళ్ళు లాసెస్ని తీసుకోలేరు. ఓకే, ఆ యాంగ్జైటీతో ఏం చేస్తారంటే వాళ్ళు స్టాప్ లాస్ పెట్టరు. సో రిపీటెడ్గా అదే స్టాప్ లాస్ పెట్టకుండా దాన్ని సక్సెస్ చేయాలి అంటే దాన్ని యాడ్ చేసి ఏదో రకంగా దాని నుంచి మనం సక్సెస్ అవ్వాలని ఆలోచించి ఎక్కువ ఫోకస్ లాసెస్ మీద వస్తుంటాయి. రెండోది ఏంటంటే వాళ్ళు ఏదైనా ఒక విషయాన్ని సోషల్ మీడియాలో కానీ ఇప్పుడు ఏదైనా చెప్పంగానే నెగిటివ్ని వాళ్ళు ఫాస్ట్గా యాక్సెప్ట్ చేసేసి వాళ్ళ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని తగ్గించేసుకుంటారు. సో అదొకటే లేడీస్లో మేజర్, అంటే నెగిటివ్గాని కాదు, ఈజీగా యాక్సెప్ట్ చేసేసి వాళ్ళు యాంగ్జైటీ ఎక్కువ అవుతుంటారు. ఓకే, లాజికల్గా కన్నా యాంగ్జైటీ ఎమోషనల్గా ఎక్కువ ఇవ్వవుతుంటారు. సో మేము ట్రైనింగ్లోనే వాళ్ళకి చెప్తాం అనమాట, ఈ లాజికల్ కావాలి ఎమోషనల్ కాదు. ఇప్పుడు ఎవరైనా ఏదన్నా ఒక పాయింట్ చెప్పారంటే వాళ్ళ ఒపీనియన్, అంతేగాని వాళ్ళ ఎమోషన్ మనం తీసుకోకూడదు, ఫ్యాక్ట్ తీసుకోవాలి. సో ఇది ఒకటే అనమాట. అంటే లేడీస్లో ఏమవుతుందంటే లేడీ ట్రేడింగ్ పర్సన్స్లో ఏంటంటే లాజికల్ కన్నా ఎమోషనల్ ఎక్కువ వస్తారు. ఆ ఎమోషన్ పోవాలంటే చార్ట్ చూస్తే సరిపోతుంది అనమాట. అంతకుమించి పర్ఫెక్ట్ అవుతుంది. ఆ వీక్నెస్ని వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళు పర్ఫెక్ట్ అయిపోతారు. వన్స్ వాళ్ళకి ఏంటంటే ఇది రైట్ అన్నప్పుడు ఇంకా వాళ్ళు రాంగ్ చేయరు. ఇప్పుడు జెంట్స్ ఏమవుతారంటే రాంగ్ తెలిసినా కూడా ఓవర్ కాన్ఫిడెన్స్తో చేస్తుంటాం. ఈవెన్ దో విను ఇందులో ప్రాబ్లం ఉంది, ఆప్షన్స్ చేయకూడదు, ఓవర్గా చేయకూడదు అని తెలిసినా కూడా ఏదో చేసేస్తూ ఉంటాం. బట్ లేడీస్కి అడ్వాంటేజ్ ఏంటంటే ఒకసారి రాంగ్ అనగానే వాళ్ళు ఆగిపోతారు. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్తో ఎందుకులే మాట మళ్ళీ అనిపించుకోవాలని చెప్పి వాళ్ళు ఎక్కువ డిఫెన్సివ్లో ఉంటారు కాబట్టి ఛాన్సెస్ బాగున్నాయి వాళ్ళకి. ఓకే, అదే రైట్ సార్. చాలా మంది లేడీస్ అనేసరికి గోల్డ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు, మనందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు గోల్డ్ ప్రైస్ కూడా ఎక్కువ పెరుగుతుంది. సో ఇంకొకటి కూడా ఉంటుంది, మనము ఫిజికల్ గా గోల్డ్ తీసుకోవాలా, స్టాక్ మార్కెట్స్ లో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలా? సో ఇలా ఆలోచించే వాళ్ళకి ఏం చెప్తారు?
అంటే ఫిజికల్గా నీడ్ ఉన్నప్పుడు ఫిజికల్గా తీసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ ఉంది, ఇప్పుడు అమ్మాయి మ్యారేజ్ చేస్తున్నాం, మనకి ఇండియన్ సెంటిమెంట్ ప్రకారం కొంత గోల్డ్ అనేది లేడీస్కి మనం ఎటు ఇస్తాం కాబట్టి అవసరం కన్నా ఎక్కువ గోల్డ్ అయితే అవసరం లేదు. మళ్ళీ దానికి సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది, దాని మీద ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్ రాదు, డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. మిగతా దాన్ని ఇక్కడ మార్చుకోండి. ఈ గోల్డ్ చేసుకోవచ్చు, లేకపోతే గోల్డ్ ట్రేడింగ్ చేసుకోవచ్చు, గోల్డ్ బీస్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఎలక్ట్రానిక్ ఫార్మేట్లో వచ్చామనుకోండి, ట్యాక్సెస్ ఉండవు, తర్వాత ఇమ్మీడియట్ లిక్విడిటీ ఉంటుంది. సో ఎప్రిసియేషన్ అప్పుడు మనకి ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు, మళ్ళీ తగ్గినప్పుడు రీఎంట్రీ అవ్వచ్చు. సో కాబట్టి అవసరం కన్నా ఎక్కువ ఉన్న ఇన్వెస్ట్ చేయమంటే దీనికి ఇటు షిఫ్ట్ చేయటం అనేది బెస్ట్ ఐడియా. ఓకే రైట్ సార్, కొన్ని కంపెనీస్ గురించి మనం మాట్లాడుకుందాము. ఇండియా మార్క్ ఎలా ఉంటుందంటారు ఒకసారి చెప్పండి. అలాగే ఇండియా మార్ట్ వచ్చి ఇది ప్రజెంట్ 2064 ఆ రేంజ్లో ఉందండి. సో ఇదైతే ఇక్కడ మంచి సపోర్ట్లో ఉంది, లాస్ట్ 1 వీక్ నుంచి కూడా ఉంది. అంతకుముందు హై వచ్చి 3200 ఆ రేంజ్ దాకా ఉంది, ఇప్పుడేమో మంచి సపోర్ట్ లెవెల్లో ఉంది ఇది. సో 2 times హై లెవెల్ 3200 వచ్చి ఇప్పుడు అంతకుముందు లో లెవెల్ కూడా అంతే, ఇది 30/12/2022 నాడు కూడా ఇదే లో లెవెల్ ఉంది, 2000 ఆ రేంజ్కి వచ్చింది. సో ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకుంటుంది. సో చార్ట్స్ బాగానే ఉంది. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ టైప్లో చేసుకోవచ్చు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి. రైట్ సార్, నెక్స్ట్ ఇండస్ టవర్ అనేది ఎలా ఉంటుందంటారు? దీని లెవెల్స్ ఎలా ఉన్నాయి చార్ట్లో? ఇండస్ టవర్ వచ్చి సో ఇది ప్రజెంట్ 340 ఆ రేంజ్లో ఉందండి. ఇది అంతకుముందు హై వచ్చి 480 460 ఆ రేంజ్ దాకా ఉంది. సో ఇది కూడా వీక్లీ చార్ట్ పాజిటివ్ చూపిస్తుంది. సో ఇక్కడ ఇది మార్కెట్ ఫాల్ అయినా కానీ ఇది ఇక్కడ సస్టైన్ అవుతుంది, 300 320 ఆ రేంజ్లో మంచి సపోర్ట్ కనపడుతుంది. సో ఇది కూడా సస్టైన్ అవుతుంది, చార్ట్ అంతా పాజిటివ్గానే ఉంది. సార్ ఫైనల్గా హౌస్ వైఫ్స్ స్టాక్ మార్కెట్స్లో రావాలి అనుకునే వాళ్ళకి మీరు ఏదైనా సలహాలు సూచనలు ఫైనల్గా? ఇంకా లేట్ చేయకండి, ఇప్పటికే లేట్ అయిపోయింది. మంచి ఎర్నింగ్ ఆపర్చునిటీ, అలాగే స్టాక్ మార్కెట్ కూడా బాగా కరెక్షన్ అయింది. సో రియల్గా వెయిటింగ్ ఫర్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మంది ఇంట్లో కూర్చొని ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. సో వాళ్ళకి స్టాక్ మార్కెట్ లో చాలా ఉంది, స్కోప్ నేర్చుకోవడానికి కావచ్చు, ఇన్వెస్ట్ చేయడానికి కావచ్చు, సంపాదించుకోవడానికి కావచ్చు అని చెప్పేసి చాలా అవగాహన వచ్చే విధంగా ఎన్నో విషయాలు షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, నమస్తే అండి. ఇది ఇవాల్టి బిజ్ బస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.